మందార మాల కిలకిల రాగాల జోల మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల ఏయ్! ఎంత రామ సక్కదనమో ఈ పచ్చని ప్రకృతి ఎంత చూడ సక్కదనమో ఈ పచ్చని ప్రకృతి ఎడమక పెట్టాలి నా గోష మక పెట్టాలి నాకే అవన్నీ తీసి ఒక కుటారేసి అందులో వేసి మూసేసి ఉంచాల అప్పుడు మగ్గుతాయి. ఇంకా కాలే పిల్ల దొరుకుతలేదు. కాలుకు మట్టి అంటద్దు కాలు కంటది చేతుకు అంటది. బండి మీద తీసుకుపోతా బండి మీద తెస్తా. మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల ఏయ్! చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ కోనల్లోన పొడిచేడి తొలిపోద్దు ఆహా ఎదలోన తృప్తికి లేదా ఎద్దు మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా చెప్పెక్కనో ఇది పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా పాట నేర్చుకుంటూ ఇది ఆదిలాబాదు జిల్లరా ఇది అడవులకే పుట్టినిల్లురా అడవులకే పెద్ద ఇల్లురా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినాం తాత. ఎంత రామ సక్కదనమో ఈ పచ్చని ప్రకృతి ఎంత చూడ సక్కదనమో ఈ పచ్చని ప్రకృతి పచ్చని ప్రకృతి అడవి బిడ్డలు అడవి తల్లులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి మచ్చలేనోళ్ళు స్వచ్ఛమైనోళ్ళు మట్టి మనుషులు ఆదిలాబాద్ బిడ్డలు అడవి బిడ్డలు బుడాయిత్నూరుకు ఆదిలాబాద్కు మధ్యలో ఇక్కడ పనులు వేసుకొని అడవి పనులు సీతాల పనులు ఇంకా పొడిదోసు పనులు వీళ్ళు మనుషులు గారు మంచిగా ఈ పనులు మంచి మనుషులు మనుషులు గారు మంచి మనుషులు మనుషులు గారు మంచి మనుషులు మట్టి మనుషులు మనసున్న మనుషులు మనసున్న మనుషులు. తెలుగు వస్తుందో రాదో తెలియదు. ఒకసారి మాట్లాడి తాత. అమాయకులు కూడా ఓ అమాయకానికి అమాయకులు. ఏ ఊరు తల్లి? దంపూర్. తెలుగు ఉందా? ఉన్నది. ఏం సంగతి మరి ఈ పనులు ఏడికెళ్ళి తెచ్చినావు? ఇయ్యా ఇంటికాడ ఉన్నోళ్ళు ఇంటికాడ చెట్లకు కావలుండి కోతులకు లేకుంటే కొనుక్కొని. ఇప్పుడు మరి ఇక్కడ ఆదిలాబాద్ అంటేనే అడవులు అడవులు అంటేనే ఆదిలాబాద్. ఈ చెట్ల సేవల్లో దొరుకుతలేవా చిప్పాల పండ్లు? కోతులు తినేస్తాన్నాయి. కోతులకు కావలు ఉన్నోళ్ళకే పండ్లు దొరుకుతాయి లేకుంటే దొరకాయి. మరి ఇప్పుడు మాకేమైనా ఉన్నాయా పండ్లు? ఉన్నాయి వెళ్తే తీసుకొని పండ్లు అట్లా వెళ్తాయో లేదు. అయ్యేం పండ్లు? పండ్లు కావమ్మా ఈ మొత్తం కాయలేనా? ఓ కాయలు ఉంటే ఇప్పుడు వాటిని ఎడమక్క పెట్టాలి నా గోష మక్క పెట్టాలి నాటి. అవన్నీ తీసి ఒక కుటారేసి అందులో వేసి మూసేసి ఉంచాల అప్పుడు మగ్గుతాయి. నిజం సార్. మా సక్కని మనవాడు మనవడా నీకు లగ్గము అయ్యిందా? ఓహో పండు ఆదిలాబాదు అడవుల జిల్లా ఆదిలాబాదు నుంచి రక్షించుకొని వచ్చి మన కోసం ఇంకా కాలే పిల్ల దొరుకుతలేదు దొరింపైతలేదు. అందుకని నేను షూటింగ్ లో ఉంటున్నా. ఏ ఊరు నీది? నాది దంపురం. దంపూరం మగోనికి పిల్ల దొరకలేదట. పేరు చెప్పు. శేఖరు. నువ్వేం చదువుకున్నావు చెప్పు. ఇంటర్ చదువుకున్నావు. ఎట్లాంటి పిల్ల కావాలన్నా చెప్పు. సక్కని పిల్ల. ఏ ఊరో చెప్పు. దంపూరు నాది. దంపూరు. ఇంటర్. ఏ కులమైన ఏం కదా. ఎస్సీ నేత కాని. ఏ కులమైన వేసుకుంటా. నేత కాని. నేతగానే కావాలనా? అవును. ఏముంది మరి పిల్లగాని దగ్గర? పిల్లగాని దగ్గర ఏముంది? ఒక 5 ఎకరాల భూమి ఉంటది. ఏం పండిస్తాడు? పత్తి కంది అన్ని తినడానికి పుల్లు చిత్తపలకలు. కట్నం వ్యాపారం కావాలి మగవారికి. కట్నం ఏమద్దు. ఫ్రీగా.
మరి పిల్ల కాలుకు మట్టి అంటద్దు. కాలు కంటది చేతు కంటది. బండి మీద తీసుకుపోతా, బండి మీద తెస్తా. మరి నీ ఫోన్ నంబర్ చెప్పు. 7389868384 శేఖర్. శేఖర్ చంద్రశేఖరా? శేఖర్ ఓన్లీ. కేసీఆర్ అనుకోండి. చంద్రశేఖరా? శేఖర్. ఒట్టి శేఖర్. శేఖర్. పేరు దుర్గం శేఖర్. దుర్గం శేఖర్. అవును. అబ్బా, దుర్గం శేఖర్ కు పిల్ల కోసం వెతుకుతురు. పిల్ల దొరుకుతలేదు ఇంకా. దొరుకుతలేదు. మరి వయసు ఎంత? వయసు 23. 23 ఏళ్ళకే నీకు పిల్ల దొరకలేదు బాబు. అదే ఉన్నది ఆపతి. 23 ఏళ్ళగా పిల్ల దొరుకుతలేవు. ఎట్లా చేయాలా? వెతుకుతురా మీరు అసలు? వెతుకుతున్నా. ఆదిలాబాదు అందగాడే మచ్చలేనోడు శేఖరుడే. ఇంత మచ్చ లేకుంటున్నా కూడా పిల్ల దొరుకుతలేదు. ఆదిలాబాదు అందగాడే మచ్చలేనోడు శేఖరుడే. జాతకం చూస్తాడు చూడు. స్వచ్ఛమైన గుణము గల్లోడే ఈ ఆదిలాబాదు శేఖరుడు. మచ్చలేని గుణము గల్లోడే అచ్చమైన మట్టి బిడ్డాడే ఈ ఆదిలాబాదు కుర్రోడు. కుర్రోడేనా? కుర్రోడు ఉందా? ఉంది. పటపట అంటుందిగా. గట్టిగా ఉంది. కాదన్నా 23 ఏళ్ళకే ఇప్పుడు ఏ ఊరు తిరిగినావు? ఇగో జన్నారం తిరిగిన, మందపల్లి తిరిగిన, హైదరాబాద్ అంతా తిరిగిన. ఎక్కడ తిరిగినా పిల్ల దొరుకుతలేదు. 23 ఏళ్ళే ఉంటాయా? నువ్వు మీరు అమాయకులు అనుకున్నా కానీ మమ్మల్ని ఆట పట్టిస్తారు. తాత ఇద్దరు బిడ్డలట, పిల్లుందట. ఆట పట్టిస్తుండగా అమ్మో నేను చెప్పినా నీకు రాయరంకులోడా అడవున్న బిడ్డలకు తెలివి ఎక్కుంటుంది. నేను చెప్పలే తెలివి ఉంటే పరాచకాలకే తెలివి. పరాశకాలు కాదు, వాళ్ళు ప్రకృతిని చదివేటోళ్ళు. ప్రకృతి కాదు. ప్రకృతి అంటే ఏంది? ఏంది ప్రకృతి అంటే? అడవియా? ప్రకృతి అంటే అడవియా? అడవి తల్లి. అలా చెప్పు. ఓకే తాత. శేఖర్ అయితే పెద్ద గమ్మత్ చేసిండు మన అమ్మా. ఊరందరితో నువ్వు గమ్మత్ చేస్తే నీతోని శేఖర్ అన్న గమ్మత్ చేసిండు. ఈ పిల్లగాడు ఒక పండిచ్చి పండు నువ్వు ఇచ్చినావా పక్క ఆయన ఇచ్చిండా? ఆయన మావాడు. అంతా ఒకటే. అంతా ఒకటే. సరే మనమరాళ్ళు ఉన్నారు ఇంకా. మనమరాళ్ళకి దంపురం. మీరెక్కడ? నా కొడుకే. నీ కొడుకు భలే హుషారున్నాడు. మరి బాబురే. ఎట్లా అమ్ముతున్నావు తాత? ఇది 600 గుల్ల. ఈ పర్య పట్టిందంత? ఇది 20 రూపాయలకు ఒకటి. ఎందుకని ఇది పర్య పట్టింది? అది చెట్టు మీదనే పలిగింది. అది ఒరికో దాని మీద పలిగిన. అది అంటే దీనికి ఏమైనా రేట్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఏం లేదు, కరెక్ట్ రేట్ ఉన్నది. అంతేనా? ఎంతకి ఇస్తావు ఈ పండు? 20 రూపాయలు. పుణ్యాన్ని తెంపుకొచ్చిన మొగోడు 20 రూపాయలు అంటుండు. మరి తాత ఇంతకాలం మా ఆదిలాబాద్కి వచ్చిండని గింత నన్న సాయగోపియావు మొగోడివి. నాటుకోడి పెట్టావు, పొన్నగడ్డి కూర పెట్టావు, చిత్తాల పండాన్ని ఏవా మొగోడా? మర్యాద చేయదలుచుకుంటే హోటల్ పెట్టలే చాయ్. ఈడ హోటల్ పెట్టిపోయి మరి చావోపిస్తాం మేము. వద్దమ్మా, ఎందుకంటే మీరు హోటల్ పెడితే మరి ఈడ గిరాకీ తగ్గుతుంది. మరి తాత చా అడుగుతుండు, మేమేం చేసుడు? స్వచ్ఛమైన పండు తిననా వద్దా? ఏ పండ్లు అమృతం కంటే అద్భుతంగా ఉన్నాయి తాత. అమృతం కూడా ఏం పని చేయదు. ఈ బచ్చిగాడు ఏం కావాలి నీకు? అక్కనా అందరిది ఏ ఊరు? చింతాగూడ. అమృతం కంటే తీయగున్నాయండి మనకు హైదరాబాద్ దొరికేటి హైబ్రిడ్ పండ్లు. ఇక్కడనేమో అడవి తల్లి నుంచి తీసిన పండ్లు కోతుల నుంచి కాపాడుకొని తీసుకొచ్చి మనకు పెడుతురు. కావాలి కాసి కోతులు తినట్టు పండ్లు. అమృతం కూడా ఇంత కమ్మ ఉండదేమో. చికెన్ మటన్ కంటే కూడా బీర్లు తాగేటోళ్ళు బీర్లు బంద్ చేసి ఒక వారం 10 రోజులు ఇక్కడ వచ్చి చిప్తల పండ్లు కొనుక్కొని తింటే ఆరోగ్యం అన్న మంచిగా అయితే తాత. ఆ బీర్లో పెట్టే పసలు ఈ పండ్ల అలా వచ్చిపోయే కిరాయి వెళ్తుంది. ఇక్కడ పండ్లు తింటారు. ఎవరికైనా తింటారు కానీ వాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా రోజు వచ్చి ఇక్కడ తిన్నారనుకో అన్ని రోగాలు పోతాయి. సకల రోగాలకు సీతాఫల పండ్లు పనిచేస్తాయి తాత. ఏమంటారు? సర్వరోగాన్ని బాబీ మీద వ్యాపారం సంపాదిస్తావు రోజు? ఒక 1000 రూపాయలు సంపాదిస్తా తాత. బాగానే ఉంది. సాఫ్ట్వేర్ వాడు కూడా ఏం చేస్తలేడు కదా, ఆడు 20,000. మరి రోజుకి 800 సంపాదిస్తే మేము 1000 సంపాదిస్తుంది. సంపాదించిన కాడికి తృప్తి, ఆనందము, ప్రజలకు ఆరోగ్యం ఇస్తుంది, పుణ్యం వస్తుంది. ఈ పనులు అమ్మితే ఎక్కడి పుణ్యం ఏం కదా, ఎన్నో రోగాలు తీసేస్తుంది. మరి ఎంత పుణ్యం చేస్తున్నావు.
పండ్లు నువ్వే తెంపుకొస్తావా మీ ఆయన? నేనే తెంపక తెస్తా తాత. మరి చెట్లలో నీకు భయం కాదా? భయం కాదు తాత. అమ్మా నాకే భయం అవుతుంది. ఏం పేరు? పూర్ణలత సార్, పూర్ణలత. ఏ ఊరా ఉండే? మాది ధరమడుగు. రోజు 1000 రూపాయల పన్ను అమ్ముతుందట మా మనవరాలు. సరే ఉంది, కష్టపడుతుంది బాగా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఓ మనవరాలా పేరెందుకే చెప్పవా? చెప్పాలా? లక్ష్మి. 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 లచ్చింగల్లా లక్ష్మి రామ సక్కని పండ్లు అమ్ముతున్నదే. ఎంత నువ్వు సంపాదన పండ్ల పేరు మీద ఓ మనవరాలా. పండ్ల అమ్ముత రోజు 1500 1000 రూపాయలు. సూపర్, అసలు గ్రేట్. అసలు 1500 ఒక్కొక్కరు 2000. ఈ సమితి చూస్తే బక్కపలస బొక్కల మీద వేసుకొని ఉంది. చాలా తెలియలేదు మొగడు. చిన్నసన్నది ఏం కాదు. మరి పండ్లు ఎడ తెంపుకొస్తావు? పండ్ల మేము చెట్లు పట్టుకుంటాం అక్కడ. చెట్లు అరే మీరు అక్కడ డబ్బులు కట్టాలా? అక్కడ డబ్బులు కడతాం మేము చెట్లు పట్టి. మరి ఈ అడవిలో గిన్ని ఆయన చెట్లు ఉన్నాయి, ఇంట్లో దొరకాయి మీకు పండ్లు? దొరకాయి ఇక్కడ. కోతులు ఉన్నాయి ఇక్కడ, మాకు దొరకాయి నానా. ఇక్కడ దొరకాయి మాకు. ఎండరా బాగా పరేషన్ అవుతుంది మాకు. కొంచెం ఈడ నీడ కట్టిపోయారు. ఎండకు ఎంత పరేషన్ అవుతున్నాం మేము. మరి పరేషన్ అంటే పరేషన్ అవుతున్నాం. మరి కొనుక్కపోవాలంటే దానికి 200 అంటారు, 300 అంటారు. ఇక ఎండలో కూర్చుంటాం. ఆకలికి దూపకు పొద్దుగాల గింత తినైతే పొద్దుగా దాకా ఇన్నే ఉంటాం. ఇక మొత్తం ఎన్ని ఉంటాయి? ఉంటాయి ఇక 40-50 ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? 10 రూపాయలకు ఒకటి మీరు అంటారు, 5 రూపాయలకు ఒకటి వాళ్ళు అడుగుతారు. అర్థం చేసుకోరు మా బాధ. ఏం చేసుడే సార్? ఇక జేబులో పైసలు ఇచ్చుతుంటే కానీ ఇప్పుడు లేదా? ఇంటికాడ ఉన్నది కానీ మేము చెల్లులు తేం కదా. కార్లు వచ్చేటోళ్ళకి చెప్పు, 400 అంటే 400 కొనాలా, 500 కంటే 500 కొనాలా. వాళ్ళు అడవి బిడ్డలు. దాకానే పోయి నీకు 10,000 అయినాయి, నీకు పరీక్షలు చేస్తే 10,000 అయినాయి అంటే ఇస్తాడు జేబులకెళ్ళి తీసి. రక్త పరీక్షకి ఇస్తారు, యూరిన్ పరీక్షకి ఇస్తారు, గుండె పరీక్షకి ఇస్తారు, కిడ్నీల పరీక్షలకు ఇస్తారు, మెదడు పరీక్షకి ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర కొసురుతారు. షాపులకు వెళ్ళి బట్టలు కొనేటప్పుడు కొసురారు, బంగారం కొనేటప్పుడు కొసురుతారా? బంగారం కంటే విలువైంది సిద్ధల పండు తాత. ఆరోగ్యం ఇస్తుంది. మరి దయచేసి ఈ కార్లలో వచ్చేటోళ్ళు 10 లక్షల తప్పు తప్పు తప్పు. ఇది జీర్ణశక్తి వేస్తుంది కాయ ఈ పండు. అది మనం రిక్వెస్ట్ చేస్తున్నాం పిఎంఆర్ టీవీ నుంచి, ఏఎన్ఎన్ నుంచి. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఈ రోడ్ల మీద ఎండనక వాననక కొండనక కోయనక మోసుకొచ్చుడు జంగల్ ఉన్నది, కోతులు ఉన్నది. ఆ చెట్ల మీదకి వెళ్ళి తెంపేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడతారు, రాళ్ళు గుచ్చుతాయి, అది గుచ్చుతాయి. ఎండకు చెత్తిర్లు పట్టుకొని అమ్ముతురు. మీ తెలివి అంతా సిత్పల పార్లమెంటుల దగ్గర కాదు. మీ తెలివి ఇక్కడ బంగారం కొనేటప్పుడు ధర తక్కువ చేస్తారా తాత? వజ్రాలు కొనేటప్పుడు చేస్తారా? వెండి కొనేటప్పుడు చేస్తారా? మొత్తమే సాగది. బట్టలు కొనేటప్పుడు బ్రాండెడ్ షాపులలో చేస్తారా? అంటే అక్కడ వాళ్ళు ఏదంటే ఎంఆర్పి అంటే ఎంత అంటే అంత పెడతావు. వీళ్ళేమో అడవి మనుషులు 400 అడిగితే 4 సార్లు మాట్లాడి 20 లక్షల కార్లు వస్తారు, 200కి ఇవ్వమంటారు. మంచి మంచి పనులు. హైదరాబాద్లో అయితే 20 రూపాయలకు ఒకటి కొంటారు, ఇక్కడ 10 రూపాయలకు ఒకటి కొనమన్నా కొంటలేరు. 100 రూపాయలకి ఇస్తారు. ఇంత కాయలు 4 కాయలు 100 రూపాయలకి ఇస్తారు. మేము మంచి కాయలు మాకు పొత్తిగా 100 రూపాయలకి ఇవ్వమంటారు. ఈ గుడ్లు 100 రూపాయలకి ఇవ్వమంటారు. మరి మేము అక్కడ గడ్డిలో అయితే కష్టం. గడ్డిలో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఏంటది? అనిల్ జాదవ్ అన్న బోత్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలో తెలుసా? చెప్పు. అడవి బిడ్డలు సీతాఫల పండ్లు అమ్మినా, దోస పండ్లు అమ్మినా, ఏ పండ్లు అమ్మినా కొసరకుంట కొనండి, 400 అడిగితే 400 ఇవ్వండి అని వాళ్ళు ఇద్దరు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, ప్రకటించాలా. కంది శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ప్రకటించాలా, జోగు రామన్న కూడా ప్రకటించాలా, స్వయం బాబురావు కూడా ప్రకటించాలా. వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తుంటారు కదా. మేమేమంటున్నామంటే అమ్మా ఎమ్మెల్యేలను స్టేట్మెంట్ ఇవ్వండి, ఎంపీ నాగేష్ అన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ పేద బిడ్డల దగ్గర కొసరకండి,
వాళ్ళేం బిల్డింగులు కట్టేది లేదు, బంగారం కొనేది లేదు, కడుపు నిండా అన్నం అన్న తింటారు, పిల్లలకు మంచి బట్టలు కొనిచ్చుకుంటారు. అంతేనా కదా? పిల్లలకు బట్టలు కొనుక్కుంటారు. వాళ్ళు ఎంత బాధపడుతుర్రు తాత, నువ్వు వింటున్నావు కదా. నువ్వు ఒక్కసారి ఈ కొసిరేటోళ్ళ మీద కొసరకుండా పాట పాడు. కార్లలో వచ్చి కొసురుతారు తాత. ఓ కార్లు ఉన్నోళ్ళారా 20 లక్షలు 10 లక్షలు కారు కొని పెట్రోల్ బంకులకు వెళ్ళి 100 రూపాయలు పెట్రోల్ అయింది లీటర్ కంటే తక్కువ అంటాడా? లీటర్ 100 అంటే తక్కువ చేస్తాడమ్మా? 50కి ఇవ్వమంటాడా? పెట్రోల్ బంక్కి వెళ్ళి 100 లీటరు 100 అంటే 100 కొట్టి తీసుకుంటారు. 50కి అని అడుగుతారా? కానీ వీళ్ళు అడవి బిడ్డలు. అలా తెలివిగా అన్నారే, అలా తెలివిగా అంటుర్రు. చెప్తున్నాం అదే అమ్మా. పోతుంది సమితి. మంచిగా 5,000 ఇవ్వమను అడవి బిడ్డలకు. ఇప్పుడు మంచిగా ఉంది కథ. ఈడ రోడ్ల మీద అమ్మేటోళ్ళకు ప్రభుత్వమే మంచిగా 5,000 రూపాయలు ఇవ్వాలి. ఇంత ఎండలో కూర్చుండి అమ్ముతుర్రు, బాధపడుతుర్రు, కష్టాలు ఉన్నాయి. ఈడ పండ్లు అమ్ముకునేటోళ్ళు రోడ్ల మీద ఎవరెవరైతుంటారో ప్రభుత్వమే ప్రకటించి భూస్వాములకు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తారు. భూమి లేని ఆడ బిడ్డలు మరి సిత్వాల లక్షలు ఉన్నోడే దొంగలు ఊరు పంచుకుంటారు. మరి వీళ్ళు పండ్లు అమ్ముకునేటోళ్ళకు ఒక 10,000 ఇస్తే పోయేదేముంది?